హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. గత కొన్ని సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఎన్నో సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ చైర్మన్ జగాల్ రెడ్డి గారు. సో రైట్ మేము అందరూ దుబాయ్లో ఉన్నాం అనమాట ప్రాపర్టీ షోలో. సో ఈ ప్రాపర్టీ షోలో అయితే చాలా ఇంటెన్స్ క్రియేట్ చేసే విషయాలు అయితే పంచుకున్నారు జగాల్ రెడ్డి గారు. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరం అంటూ ఉంటాం కదా 30 years ఇండస్ట్రీ అని చెప్పి, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఆయనకి అంతే ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. సో అస్సలు లేట్ చేయొద్దు, ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ గురించి బోల్డ్ అని విశేషాలు ఆయన మాటల్లో అడిగి తెలిసేసుకుందాం. హాయ్ సార్. హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? కనిపిస్తున్నారు సార్. అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దుబాయ్ లో మీట్ అదొక ఇంటెన్స్ అట్రాక్టివ్ ఈవెంట్. ఆ ఈవెంట్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే బాగా అట్రాక్ట్ అయిపోయారు. బికాస్ ఎందుకంటే ఆ లక్కీ డిప్ లో 5 prizes అనౌన్స్ చేసేసి ఫస్ట్ డేనే అందరి చూపు మీ మీద తిప్పేసుకున్నారు. సో సే సంథింగ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే అందరి సంతోషంలోనే మన సంతోషం ఉందనే దాంట్లోనే ఎక్కువ ప్రిపరేషన్ ఇచ్చుకుంటూ వస్తున్నాం. 30 years నుంచి కూడా ఉన్నామంటే ఓన్లీ బికాజ్ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే కాన్సెప్టే. అంత మనకి కావాలి ఆ టైప్ కాదు. ఏదైనా చేస్తే ఒకటి పర్టికులర్గా ఏ వర్క్ చేసినా దాంట్లో ఒక పర్ఫెక్షన్ ఉండాలి. ఒక అందరిలాగా ఏదో జనరల్గా చేసినామా అట్లా కాకుండా దాని మీద కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి ఎట్లా ది బెస్ట్ ఇవ్వచ్చు, డెవలప్మెంట్స్ విషయంలో కానీ లేఅవుట్ డిస్టెన్స్ విషయంలో కానీ కొంచెం అంటే కస్టమర్స్కి ఇంకా ఏం చేయొచ్చు అనుకుంటే నేను 30 years దాకా వచ్చినాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దుబాయ్ లో ఈ మీట్ ఎలా ఉంది సార్? ప్రాపర్టీ మీట్ చాలా బాగుంది. నిన్న కూడా పాత మిత్రులు అందరు కలిసిరు. అసలు ఇప్పటికే ఇంత ముందే చేయాల్సింది, లేట్ అయింది అనిపించింది. సో ఇంకా ముందు కూడా డెఫినెట్లీ కంపల్సరీ మళ్ళీ షేర్ చేసుకుంటాం. ప్లానెట్ 1 ఈవెంట్స్ గురించి రాజు గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? చాలా మంచిగా అనిపించింది. అంటే ఏదైతే ఉందో అంటే ఇట్లాంటి ఆలోచనలు కూడా రావాలి. ఎందుకంటే అందరూ జనరల్గా ఏదో చేసిన మాటలు కాకుండా మంచి ఆలోచన అది. అంటే డిఫరెంట్ థింకింగ్ చేసి అందరిని గ్యాదర్ చేసి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎస్ వాళ్ళని కలవడం కూడా అసలు యాక్చువల్గా ఈ గిఫ్ట్ కాన్సెప్ట్ లేదు. జనరల్గా మనం ప్రొడక్ట్ ఏదో మన ప్రాపర్టీ గురించి అదే, బట్ ఒక్క ఆలోచన వీళ్ళందరూ చూసినాక అరే తెలుగు వాళ్ళు మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది పిల్లలతో ఫ్యామిలీస్ తోటి వచ్చారు, వాళ్ళందరికీ ఇంకెంత చేయొచ్చు అనే ఉద్దేశంలోనే అవి అరేంజ్ చేసాను. మంచిగా అనిపించింది. అది చిన్న గిఫ్ట్ పెద్దది కాదు, ఏదో పెద్దది ఇవ్వలేదు, కానీ ఆ ఉన్న దాంట్లో కూడా నిన్న ఇస్తుంటే ఆ గిఫ్ట్లు ఆ హ్యాపీనెస్ ఫేస్లో చాలా బాగా అనిపించింది. ఓకే డన్. సో జగాల్ రెడ్డి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు మీ మాటల్లో ఎంత ట్రస్ట్ అయితే కనిపిస్తుందో ప్రాజెక్ట్స్ లో కూడా డెవలప్మెంట్స్ కావచ్చు, ఎమ్యూనిటీస్ కావచ్చు, అంతే ట్రస్ట్ ఉందని చాలా మంది క్లయింట్స్ చెప్తున్నారు. అంటే ఏంటంటే మీరు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ తోనే మళ్ళీ బుకింగ్స్ అయిపోతున్నాయి. సో అది నిజంగా హ్యాపీ థింగ్. సో ఏం చెప్తారు సార్? నా రీసెంట్గా ఒకటి 26th January లాంచ్ చేసాం. ఆ రోజు యాక్చువల్గా 26th January అంటే అందరూ ఫ్లాగ్ డే, ఆ రోజు మొత్తం బిజీ ఉంటారు, అంటే చాలా మంది అటెండ్ కాలేకంటే వేరే ప్రోగ్రామ్స్ ఉంటాయని అనుకుంటున్నాను. విచిత్రం ఏంటంటే 26th January రోజే 100 plots పై క్లోజ్ టు సిటీ ఉండడమో, హైదరాబాద్ దగ్గర ఉంది, ప్రొడక్ట్ మంచిగా ఉందో, డెవలప్మెంట్స్ బాగున్నాయని మొత్తం మీద అంటే వాళ్ళు చూసి మన దగ్గరికి వచ్చినాక చూసి అది గ్రాండ్ సక్సెస్ అయింది. అంటే ఎందుకు అంటే కొన్ని ఎట్లా ఉంటుంది మేడం అంటే దానికంటే ముందు ఒక 6 months మేము వర్క్ చేసినాం. 6 months చేసినప్పుడు సైట్ చూజ్ చేసుకున్నప్పుడే యాజ్ ఏ ఒక కస్టమర్ లాగా మేము ఫీల్. కస్టమర్ ఇక్కడికి వస్తే కొనాలనిపిస్తుందా లేదా, నేనే ఒక ప్లాట్ కొనాలంటే ఇక నేను ఎందుకు కొనాలనిపిస్తుందా లేదా, కొనాలనిపిస్తే మేము సైట్ ఫైనల్ చేస్తాం. ఎందుకంటే సైట్ ఎట్లాగో మేము ల్యాండ్ అయితే సొంతం ల్యాండ్స్ ఏమో వర్క్ ఉండవు, విలేజెస్ నుంచి కూడా సార్ మేము కొనాల్సిందే. బిఫోర్ కస్టమర్ కంటే ముందు మేము కొనాల్సిందే. దానికి కొనే ప్రోడక్ట్ నచ్చిందే కొనవచ్చుగా, మళ్ళీ నచ్చింది బలవంతంగా పబ్లిక్కి పైన రుద్దడం ఎందుకు, మనకు నచ్చాలి. యాజ్ ఎ కస్టమర్ లాగా చూసి నచ్చితే దాన్ని స్టెప్ వేస్తాం. నచ్చినాక ఈ మధ్యన ఏం చేస్తున్నాం మేడం అంటే ఒక సీక్రెట్, అంటే మాది అనుకోవచ్చు లేదా సార్ది అనుకోవచ్చు, వర్క్ కంప్లీట్ 70 to 80% కనుక లాంచ్ చేయాలని ఒకటి పెట్టుకున్నాం. ఎందుకంటే అందరూ మంచోళ్ళే ఉన్నారు, ఏదో ఒక్కరిద్దరు చేసిన పనులకు కూడా కొంత చెడు పేరు వస్తుంది. దాన్ని ఉద్దేశించి ఏం చేసినామంటే చేస్తాము, లాంచ్ చేసిన చాలామంది చెప్తారు మేడం. ఎందుకంటే లాంచింగ్ రోజు అంతా మా ప్రోడక్ట్ బాగుంటుంది, మేము అట్లా ఇట్లా చాలామంది చెప్తారు. అంటే నేను అనను, అందరూ చాలా మంచిగా చేసిన వాళ్ళు ఉన్నారు, సంతోషం, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఏమో లిటిల్ బిట్ ఉన్న వాళ్ళతోటి పబ్లిక్లో ఏమైపోయిందంటే చేస్తారా లేదా, నమ్మొచ్చా లేదా, ఇవన్నీ వద్దు అని చెప్పేసి పర్మిషన్ వచ్చిన చాలా నెలల తర్వాత కంప్లీట్గా వర్క్ చేసుకొని, అంటే లాంచింగ్ చేసిన రోజు ఏముంటుంది మేడం, ఏముండదు, జస్ట్ ల్యాండ్ యాడ్ ఉంటుంది, ఆ చెట్లు గుట్టలు అన్నీ అట్లే ఉంటుంది, ఏం చేయలేము, జస్ట్ ఏదో జేసీబీ పెట్టి క్లీన్ చేసి చేస్తారు. అట్లా కాకుండా మనది టోటల్ లేఅవుట్
టోటల్ లెవెల్స్ చేసినాం. ప్లాట్కి సంబంధించిన పర్మిషన్ వస్తే నెంబర్స్ వచ్చుంటాయి హెచ్ఎండిఏది, ఆ నెంబర్స్ వైజ్గా మొత్తం నెంబరింగ్ చేసినాం. తర్వాత మెయిన్గా ఎంట్రీ అవుతుండేనే ఆర్చ్, దాదాపు ఒక 1 crore పెట్టి ఆర్చ్ చేస్తున్నాము. అది ఎట్లా అంటే ఈ మధ్యన కొందరు ఎన్ఆర్ఐస్ వచ్చారు మన లాంచింగ్ రోజు. వాళ్ళు ఒక్కటే మాట అన్నారు, మేము ఎక్కువ అంటే అమెరికా నుంచి వచ్చిన అతను, మేము అమెరికాలో చూస్తుంటామండి ఇట్లా గ్రీనరీ, ఆ ఎంట్రీ కొంచెం బాగా ప్రిఫరెన్స్ ఇస్తారు, అట్లా చాలా మిస్ అవుతున్నాం ఇండియాలో అనిపించేది. ఏదో ఆర్చ్ అంటే ఆర్చ్ జస్ట్ పిల్లర్స్ వేసి ఇట్లా ఉంటుంది, సో అక్కడ ఒక ఏదో మిస్ అవుతున్నాం అన్న ఫీలింగ్ మాకు ఉండే. 2-3 వెంచర్స్ వాళ్ళు కూడా చెప్పినా కానీ వాళ్ళు చేయలేకపోయారు. బట్ మాకు ఆ ఫీల్ రాగానే మాకు ఆ ఫీల్ వచ్చిందండి. ఆ ఎంట్రన్స్ అక్కడ రాగానే ఒక గ్రీనరీ అంతా 100 feet సెట్ బ్యాక్లో, అంటే 100 feet సెట్ బ్యాక్ ఉన్న కూడా కొందరు వదిలేస్తారు మేడం జస్ట్ ప్లెయిన్గా. దానికి ఒక మంచి డిజైన్ చేసి ఒక గృహప్రవేశం ఎట్లయితుందో అట్లా ఉంటుంది మేడం. సో జగారెడ్డి సార్, మెయిన్గా ఏంటంటే మన ప్రాజెక్ట్స్ ఈ రోజు మనం శ్రీ సిటీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, బేసిక్గా ఏంటంటే మిగతా ప్రాజెక్ట్స్కి మన ఎస్ఆర్ ప్రాజెక్ట్స్లో ఇప్పుడు మనం లాంచ్ చేస్తున్నటువంటి శ్రీ సిటీ ఆల్మోస్ట్ కొన్ని బుక్ అయిపోయినాయి. ఏంటి ఎమ్యూనిటీస్ కావచ్చు, డెవలప్మెంట్స్ కావచ్చు, డిఫరెంట్ వాటికి మనకి ఏంటి డిఫరెన్స్? మేడం శ్రీ సిటీ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ లాంచ్ చేసాం. ఇప్పుడు ప్రజెంట్గా మస్జిద్పూర్ దగ్గర ఇప్పుడు అంటే లేటెస్ట్గా వచ్చేసి రాక్ టౌన్ అని ఒకటి ఓపెన్ చేసాం. రాక్ టౌన్ ఓపెన్ చేసినాం. 123 acres అది. హెచ్ఎండి అండ్ రేరా పర్మిషన్ వచ్చింది. దాంట్లో వచ్చేసి ఫేజ్ వైజ్గా ఫస్ట్ ఫేజ్ 24.5 acres తీసుకున్నాం. ఎల్పి అండ్ రేరా వచ్చింది. దాంట్లో డెవలప్మెంట్స్ కూడా 90% అనుకోవచ్చు. 70 అని చెప్తున్నాం, 90 అయింది కానీ 70 అని చెప్తున్నాం. ఎందుకంటే వాటర్ ట్యాంక్ ఎండింగ్లో ఉంది, పెయింట్ వేసి అక్కడ కూడా నేమ్ రాక్ టౌన్ అని వస్తుంది. ఫైనల్గా ఇల్లు ఆ పెయింటింగ్ చేసినాక కొంచెం లిటిల్ బిట్ ఏమన్నా కొంచెం వర్క్స్ ఉంటే గృహప్రవేశం చేస్తారు జనరల్. అట్లనే వచ్చింది మొన్న, సేమ్ ఆ పూలదండలు అవన్నీ వేస్తే ఎంట్రీ వెపిక్స్ ఉన్నాయి. సో అట్లా దీనికి వచ్చేసి రాక్ టౌన్కి సంబంధించి మొన్న లాస్ట్ మంత్ లాంచ్ చేసినాం. ఫస్ట్ ఫేజ్ ఫస్ట్ డే 100 plots పోయినాయి. దాంట్లో ఉన్న ప్లాట్స్లో దాదాపు 50% పోయినాయి. ఇమ్మీడియట్లీ సెకండ్ ఫేజ్కి మళ్ళీ ఒక చిన్నది ఒక 7 acres సపరేట్గా దాంట్లోనే ముందల సైడ్ వస్తుంది. దానికి ఒక లేక్ మధ్యన వచ్చేస్తే దాన్ని సపరేట్గా మళ్ళీ పర్మిషన్కి వెళ్ళి మన డీసీ వచ్చింది. అది కూడా ఎందుకంటే అది బాగా సేల్స్ ఉంది, కస్టమర్స్ ఈస్ట్ లెవెన్ వెళ్ళిపోవడం అట్లా ఎందుకని చెప్పేసి చేసాం. ఒక్కటే నేను ఏమంటున్నాను మేడం అంటే శ్రీశైలం రోడ్లో కానీ వేరే శంషాబాద్ రోడ్లో, ఐ థింక్ బెంగళూరు రోడ్లో కానీ కమింగ్ ప్లానింగ్ ఉంది. అక్కడికి కూడా పెద్ద వెంచర్స్ తోటి వెళ్ళాలనుకుంటున్నాం. అక్కడ వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు ఇక్కడ 2 ప్రాజెక్ట్స్ కూడా మంచి చేయాలనే ఉద్దేశంలోనే ఈ రాక్ టౌన్ అండ్ శ్రీ సిటీ అనేది చేసినాం. చూపించినాక మేమంటున్నాం అంటే పబ్లిక్కి మేము చేస్తాము చూడండి అట కాదు, చూడండి చూసినాక మీరే డిసిషన్ తీసుకోండి ఏ వెంచర్ బాగుంది, ఇంకా 4-5 తీసుకోండి. మొన్న ఒకరోజు సండే అయితే లేదండి మీరు 100% చెప్పిన దానికంటే బాగుంది చేసేద్దామంటే, లేదు ఇప్పుడు కూడా తొందర లేదు మేడం, ఫ్యామిలీస్ తోటి వచ్చారు, సార్కి చెప్పినా మేడం మళ్ళీ కూడా మీ ప్లాట్ ఎక్కడ పోదు 1-2 days అంటారు కదా, ఇంకొక అక్కడ ఏదో చూద్దామని సార్ ఒక మాట నన్ను మాట్లాడుతుండే. అయినా కూడా ది బెస్ట్ అనిపిస్తుందండి మా చెప్పిన దానికంటే వాళ్ళకంటే. లేదండి మీరు చెప్పడం పోయిరండి, మీరు అక్కడ పోయిరండి, విజయవాడ రోడ్లో ఎక్కడ దాకా వెళ్ళి వస్తే వెళ్ళిరండి, ప్రైస్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఏదైనా చూసుకోండి, డెవలప్మెంట్ ఎట్లా అనిపిస్తుంది, క్లోజ్ టు సిటీ, అవుటర్ రింగ్ రోడ్ 15 minutes మేడం, రామోజీ యూనివర్సిటీకి 5 minutes, ఫ్రూట్ మార్కెట్ అని కొత్తగూడెం చౌరస్తాలో వేసారు, దానికి 2 నిమిషాలు, పక్కన ఇండస్ట్రియల్ జోన్ అని ఒకటి గ్రీన్ ఇండస్ట్రియల్ జోన్ అని వచ్చింది. దాంట్లో వచ్చేసి ఫస్ట్ ఫేజ్ ఒక 490 acres ఉంది. దాంట్లో అసలు లైటింగ్ అయితే మీరు నమ్మరు, రాత్రి 7:30కి వచ్చిన కస్టమర్స్ ఎక్కువ బుక్ అవుతున్నాయి. మాకు లైటింగ్ అంతా మన పక్కనే పడిపోతున్నాయి. సైట్లో నిలబడితే కూడా ఏదో సమ్ ఇట్లా మన సొంత ప్లేస్ నిలబడేట్టు ఆ ఫీల్ వస్తుంది. సైట్ హైట్ ఉండడం చాలా బాగుంది. ఒకసారి మీరు మన నెక్స్ట్ వీలైతే కంపల్సరీ సైట్లోనే పడి తప్పకుండా. అండ్ ఇంకొకటి జగారెడ్డి సార్, ఇప్పుడు ఏంటంటే ఎక్కడైనా ఒక ప్రాపర్టీ ఉందంటే కనుక మెయిన్గా ఏంటంటే అది హెచ్ఎండి అప్రూవల్ ఉందా లేదా, ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ హైడ్రా టెన్షన్ వచ్చేస్తుంది. ఎలాంటి వాళ్ళు ఉన్నా కూడా, ఎంత డెవలప్మెంట్స్ ఇచ్చినా, ఎన్ని ఎమ్యూనిటీస్ ఇచ్చినా కూడా నెక్స్ట్ రేపు పొద్దున ఏం వచ్చి ఏమవుతుందో. ఒకప్పుడు ఏంటంటే సైట్ అనేది ఇట్స్ లైక్ ఎసెట్. ఇప్పుడు అందరికీ ఒక రకమైన పానిక్ సిచ్యువేషన్స్ లోకి వెళ్ళిపోయారు హైడ్రా వచ్చిన తర్వాత. సో ఏం చెప్తారు, మీ ప్రాజెక్ట్స్ నుంచి మీరు ఇచ్చే ట్రస్ట్ ఏంటి? అంటే నేనైతే అంటా మేడం, అంటే హైడ్రా అనేది ఒక నెగిటివ్ ఫేజ్ లో తీసుకుంటాం, ఏదో పబ్లిక్ లో ఏదో చిన్న డిస్టర్బెన్స్ ఉందో, డౌట్స్ క్లియర్ అయింది అనేది ఒక మాట నిజమే కావచ్చు. కానీ నేనంటే మేడం మాలాంటి వాళ్ళకు అలాంటిది వచ్చినా కూడా ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ముందరికి ఇంకా వెళ్తామో అనిపించింది. ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళు అవును పెట్టినరు, రూల్స్ పెట్టినారు, హైడ్రా పెట్టిన గవర్నమెంట్, కొన్ని డిఫరెంట్స్ ఉంటాయి, ఒక్కొక్క గవర్నమెంట్ ఒక రాక గవర్నమెంట్ మారింది, కొన్ని ఆలోచనలు ఉండొచ్చు. దానికి మనం కరెక్ట్గా వెళ్తున్నప్పుడు దానికి భయపడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎవరు భయపడాలి, ఏదో చేసేసి ఇల్లీగల్గా చేసి
మనం అన్ని చెరువులు ఏమో చేస్తున్నాం, ఇంకే మనకు అవసరమే లేదు కదా మేడం. మాకు అసలు గ్రీనరీ అంటే చాలా ఇష్టం. మా దాంట్లో కూడా ఒక పక్కన అవతల సైడ్లో మన ల్యాండ్లో లేదు, అవతల దాంట్లో ఒక చిన్న చెరువు, దాంట్లో నుంచి వాటర్ కోసం అయితే వాటర్ వెళ్తుంది కదా, ఎక్కడ వేరే పొలాల నుంచి కూడా వెళ్తుంది. దానికి ఒక కాలువ ఉంది, దాని పర్మిషన్కి వెళ్ళాం. మనం కొత్త గవర్నమెంటే ఇప్పుడు పర్మిషన్గా వాళ్ళు ఏమేమైతే చెప్తున్నారో అది చేస్తున్నాం. దానికంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకొని బఫర్, ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, కాలువకు వచ్చేసి ఏదైతే ఉందో వాటర్ పోయడానికి కాలువ న్యాచురల్గా ఉన్నదాన్ని వదిలేయండి. సేమ్ టైం అక్కడ బఫర్ జోన్ ఉంటుంది. బఫర్ జోన్ అంటే కాలువకి ఇమీడియట్లీ ప్లాటింగ్ కాకుండా మళ్ళీ బఫర్ ఏమంటారు, పార్క్ పెట్టుకోవాలి. పార్క్ ఎట్లా సైట్లో పెడతాం కదా, సైట్లో వచ్చేసి ఒక పార్క్ పెట్టాలి కదా. వాళ్ళు పెట్టమన్నది ఎందుకు, మేము పెట్టమన్న దానికంటే ఇంక ఎక్స్ట్రా పెడతాం. 40 feet రోడ్ ఎన్ఎఫ్ అంటారు హెచ్ఎండి, నేను 60 వేస్తాను. ఆర్చు కంపల్సరీ లేదు మేడం, ఆర్చు అనేది కంపల్సరీ లేదు హెచ్ఎండిలో. ఆర్చ్ ఇవ్వాలని ఏం లేదు, ఓన్లీ అంటే గేటెడ్లో హౌజెస్ కడితే ఆర్చ్ ఉండొచ్చు, ఇట్లేం లేదు. ఆర్చ్ కూడా మామూలు ఆర్చ్ ఇవ్వచ్చు, 2 పిల్లర్లు వేసి ఇట్లా అడమేస్తే కూడా ఆర్చే మేడం ఈ రోజుల్లో. సో కొన్ని చూస్తుంటాం చిన్న చిన్న ఎక్కడక్కడ. అట్లా కాకుండా మనం ఎంత ఖర్చు పెట్టి ఒక గ్రాండ్ లుక్ కోసం వాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువ చేయాలనుకున్నప్పుడు నాకైతే అసలు ఏమి అనిపించదు. అసలు దాంట్లో పెద్దగా ఇబ్బంది అయితే నాకైతే ఏం లేదు. ఓకే, ఇంకొకటి ఏంటి సార్, మెయిన్ గా ఏంటంటే ఒక ప్రాపర్టీ తీసుకున్న తర్వాత అక్కడ లోన్ ఫెసిలిటీ ఉందా, డౌన్ పేమెంట్ కట్టిన తర్వాత ఒకవేళ లోన్ ఎలాంటి బ్యాంక్స్ తో వీళ్ళు టైప్ అయి ఉన్నారని ఒక చిన్న క్వశ్చన్. ఇప్పుడు మొన్న లాస్ట్ మంత్ కదా మేడం, అది జస్ట్ ఒక 26th లాంచ్ అయ్యింది కాబట్టి ఈ ప్రాజెక్ట్కి వచ్చేసి హెచ్డిఎఫ్సి ట్రై చేస్తున్నాం, ఐసిఐసి ట్రై చేస్తున్నాం, తర్వాత ఎల్ఐసి తరఫు నుంచి కూడా ఉంది. ఇంకొక బ్యాంక్ అయితే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది. అంటే అన్ని బ్యాంక్స్కి అప్రోచ్ అయ్యింది. ఎందుకంటే ఒకరు ముందు అదైతారు, ఒక్క ఫైల్ వచ్చిన దాకానే కొంచెం లేట్ అవుతుంది, ఒకటి వచ్చింది అందరు ఇస్తారు. సేమ్ టైం ఏంటంటే ఇంకా మనకు 4 phases ఉన్నాయి. దాంట్లో వచ్చేసి 123 acres అంటే 24 అంటే మోస్ట్లీ ఇంకా 100 acres నియర్లీ ఉంది. దానికి కూడా కొంచెం అంటే ఇది కూడా ఓపెనింగ్ ఆఫర్ అని లాంచింగ్ ఆఫర్ అని 15,000 అట్లా ఇచ్చినాం. సో అంత కూడా 15,000 ఇవ్వలేం. జనరల్ ఏంటంటే అక్కడ ల్యాండే మంచి కాస్ట్లీ ఉంది, 2-3 crores దాకా ఉంటుంది. దాంట్లో వచ్చేసి ఇంకా మళ్ళీ మనకు పడ్డ రేటే అన్ని ఫేజెస్ కూడా ఇవ్వలేము. సరే కొంత పబ్లిక్ స్టార్టింగ్ వచ్చారు, మనం నమ్మిండ్రు, ఓపెనింగ్ ఆఫర్ లాగా పెట్టినాం. కొంచెం ఎట్లయినా అంటే మేజర్గా ఏం పెంచాం కానీ లిటిల్ బిట్ అయితే కొంచెం ఎక్సెస్ ప్రైస్ వస్తుంది, బట్ ఖచ్చితంగా మంచి డెవలప్మెంట్స్ తోటి వెళ్తాం. ఓకే, సో మెయిన్గా ఏంటంటే ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ నుంచి మీరు ఇచ్చే ట్రస్ట్ ఏంటి సార్ క్లయింట్స్కి? నేనేమంటున్నా మేడం అంటే అదే వచ్చింది ఇక్కడ. ఈ ట్రస్ట్ అనే పదంతో కొంతమంది వ్యాపారం చేసి చాలా సంపాదించుకున్నారు. ఈ ట్రస్ట్ అనేది ఎట్లుంటుందంటే, మేము అయితే ముఖం మీదనే చెప్పాను, మీరు ఎవ్వరిని నమ్మొద్దు, నన్ను కూడా. చాలా మంది ఎందుకంటే నమ్మినము మోసపోయినాము అనే వర్డ్స్ నాకు కొంచెం, ఎందుకంటే మీరు సైట్ లైఫ్లో నేను కస్టమర్కి ఒక్కటే నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు లైఫ్లో ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది, మ్యాక్సిమం మేజర్ పీపుల్. ఒకరిద్దరు లేదా పర్సంటేజ్ ఒక 5 to 10% చేయొచ్చు, 2-3 plots కూడా చేయొచ్చు. ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంటే కదా, ఎందుకు మీరు సైట్లో వచ్చి చూసి జాగ్రత్తగా 2-3 సార్లు థింక్ చేయాలి. దాని పేపర్స్ కానీ ఇప్పుడు 2-3 ఉంటాయి మేడం విషయాలు. ఒకటి లీగల్కి సంబంధించిన రిపోర్ట్, లీగల్ డాక్యుమెంట్ రెడీగా ఉంది. ఈ మధ్యన పెన్ డ్రైవ్తో పెట్టినాం, చాలామంది బుక్స్ ఎక్కువైతున్నాయండి తీసుకోలేకపోతున్నాం అంటే పెన్ డ్రైవ్ పెట్టినాము. తర్వాత మీకు బుక్ వైజ్ కూడా ఉంది, అంటే మీకు అట్లా హార్డ్ కాపీ కూడా ఇస్తున్నాం. అది తీసుకుని ఒకసారి చూడండి, టోకెన్ ఇవ్వండి. ఆ ప్లాట్ వెళ్తుంది అనుకున్న, ఆ ప్లాట్ సండే రోజు చూశారు, ఈస్ట్ ఫేస్ లేదా కార్నర్ వెళ్ళిపోతుందేమో అనిపించింది, ఆ నెంబర్ నచ్చింది, టోకెన్ ఇవ్వండి, రిసిప్ట్ ఇస్తాము. బుక్స్ తీసుకెళ్ళండి, మీ లాయర్కి చూపించండి, మీకు ఇష్టమైన మీకు పరిచయం ఉన్న లాయర్కే చూపించండి, మా లాయర్ వద్దు. మీ లాయర్ చూపించినాక క్లియర్ టైటిల్ అండి 100% అనిపించినప్పుడు రిమైనింగ్ 1/4 అండ్ రిజిస్ట్రేషన్. స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీ ఇస్తుంది. 1 weekలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ ఫ్రీ ఇస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకు కూడా కొంతమంది ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు, కంపెనీకి ఏదైనా ఉపయోగపడుతుంది డబ్బు, వాళ్ళకు కూడా ఒక 40-50,000 రిజిస్ట్రేషన్ ఫీ. అట్లా ఒకటి. రెండోది ఏంటంటే ట్రస్ట్ గురించే, దీని గురించి ఇది పెద్ద సబ్జెక్ట్ మేడం ఇది. అంటే జనరల్గా దీని మీద కొందరు 1000 కోట్ల టర్న్ చేసి క్యాచ్ చేసుకుని ఉన్నారు, 1000 మందిని మంచి చేసిన ఉన్నారు, మోసం చేసిన వాళ్ళు. ఇప్పుడు ట్రస్ట్ చేస్తేనే కదా మేడం మోసం చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ట్రస్ట్ చేయనప్పుడు ఎట్లయితుంది? సో అక్కడ నేనేమంటున్నా అంటే, మీకు డైరెక్ట్ సైట్లోకి వచ్చే చూడండి, సైట్ డాక్యుమెంట్స్ని ఎవరు పరిచయం ఉన్నా క్లోజ్ ఉన్నా, మేము చాలా ప్రాజెక్టులు చేసినాం, 30 years నుంచి ఉన్నామని మీరే. దీంట్లో వచ్చేసి కొన్ని 1000 ఎకరాలు చేసినాం. ఏ ప్రాజెక్ట్కి ఆ ప్రాజెక్టే, ఏ ఫేజ్కి ఆ ఫేజ్. దాన్ని నేను ఇంతకుముందు మొత్తం ఒక 40 చేసినండి, నేను పేపర్ చూడొద్దు అని తప్పు. నేను చెప్పకూడదు, చెప్పినా కూడా వాళ్ళు వినకూడదు. నాది కాదు, ఎవరు తినకూడదు. క్లియర్గా సార్ మీ డాక్యుమెంట్స్ చేయండి, సంతోషం, ఇంతకుముందు మీరు చేసారు, ట్రస్ట్ ఇక్కడ దాకా వచ్చినాం ట్రస్ట్, బట్ పేపర్స్ మీరు ఒకసారి ఇస్తే మీరు చెక్ చేసుకోండి, లీగల్ వైజ్ చెక్ చేసుకోండి, కళ్ళతో కనిపించే డెవలప్మెంట్ చూడండి.
డిస్టెన్స్ అవన్నీ కూడా దాచిపెట్టేది ఏం లేదు, సైట్ అంటే దాచిపెట్టుకోలేదు. సో ఇవన్నీ కూడా మీరు చూసి టైటిల్ క్లియర్ ఉండాలి, ఎక్కడ ప్రాజెక్ట్లో మనం ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇంకా సజెషన్స్ తీసుకోండి మీ రిలేషన్ ఫ్రెండ్స్లో కూడా. ఈ ప్రాజెక్ట్ అని ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది, పాజిటివ్ వేస్ వెళ్ళిపోయినాయి. అసలు ఇంత నియర్ బై సిటీ అని చెప్పేసి వాళ్ళు, మేము అనుకున్న జనరల్గా సండే రోజు 40 to 50, 100 విజిట్స్ వస్తాయి మేడం అందరికి అన్ని ప్రాజెక్టులలో. ఇంత మేము చేసిన పాత ప్రాజెక్ట్ ఇక్కడ వచ్చేసరికి వీక్ డేస్లో మొత్తం మండే టు ఫ్రైడే దాకా 40-50 వెహికల్స్ కస్టమర్స్ ఓన్గా వస్తారు. ఓకే, సెల్ఫ్గా అసలు ఇంకా విచిత్రం ఏంటంటే మన లాంచింగ్ రోజు ఏ ఒక్కరికి మేము వెహికల్ అరేంజ్ చేయలేదు, నాన్ వెజ్ పెట్టలే. 26 జనవరిని దాంట్లో స్వచ్ఛందంగా 2000 పైన వచ్చి చాలా హ్యాపీ వాళ్ళందరూ. అసలు నెక్స్ట్ ఫేజ్ కోసం కొంతమంది వెయిట్ చేసేటోళ్ళు ఉన్నారు. అంటే పర్టికులర్గా మాకు 60 feet లేవండి, ఆ రోజు అయిపోయినాయి, నార్త్ ఈస్ట్ కావాలి, అట్లా ఉంటారు కదా, అట్లా వాళ్ళు వెయిటింగ్ ఉన్నారు. ఓకే డన్. సో మొత్తానికి మీరు సెలబ్రిటీస్తో కూడా యాడిల్ చేసేస్తున్నారు, ఆ ట్రస్ట్ని బిల్డ్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ కనబడుతుంటే నాగబాబు గారు కనబడుతున్నారు, సత్యరాజ్ గారు కనబడుతున్నారు. అంత బాగా జనాల్లోకి తీసుకెళ్తూ ఉన్నారు ప్రాజెక్ట్ సంబంధించి. ఇంకా మరిన్ని మంచి మంచి ఐడియాస్తో మార్కెట్లో సక్సెస్ఫుల్గా ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ ఉండిపోవాలని మనస్ఫూర్తిగా సుమన్ టీవీ నుంచి కోరుకుంటున్నాను సార్. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం. మీకు కూడా మళ్ళీ చెప్తాను, మంచి ఈవెంట్స్ చేస్తున్నారు, సంతోషం ఇది. ఎందుకంటే జనరల్గా ఏదో రొటీన్ ప్రోగ్రామ్స్ అట్లా కాకుండా మీకు అప్పటి నుంచి కూడా సుమన్ టీవీ మీద ఒక మంచి ఇంప్రెషన్ ఉంది, మంచి ఇంటర్వ్యూస్, మంచి ఫ్రెండ్లీ గోయింగ్ ఉంది. తప్పకుండా మీరు నెక్స్ట్ ఇంటర్వ్యూ కంపల్సరీ సైట్లో చేద్దాం. మనం మాట్లాడుకున్నది కూడా జనాలు కూడా అరే నిజంగా ఆ రోజు ఏం మాట్లాడిండ్రు, దానికంటే బాగుంది కదా, ఫస్ట్ అంటే ఇది జెన్యున్గా ఉంది అనే ఫీలింగ్ కూడా మీకు వచ్చేటట్టు చేద్దాం కంపల్సరీ. మళ్ళీ ఆ ఇంటర్వ్యూ తర్వాతనే మళ్ళీ ఇంకోసారి మళ్ళీ తప్పకుండా సార్. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.